గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. వైఎస్ఆర్సీపీకి చెందిన వారిపై ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాజ్యసభకు చెందినటువంటి సభ్యుల్లో ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఒకటి ఇప్పుడు దాంట్లో టీడీపీ వాళ్ళ పేరే కనపడలేదే మీరు పంపించిన దాంట్లో. లేదు, వాళ్ళు ఎవరి మీద లేవు. వాళ్ళు లేవు అనేది కాదు, పొలికపూడి గారే చెప్పారు మా ఎంపీలంతా క్లబ్బులు రాజ్యసభ ఎంపీలకు సంబంధించినటువంటి వారి అఫిడవిట్ ఆడిట్ జరిగితే ఆ గణాంకాల గురించి మనం చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది. బీఆర్ఎస్ మీద వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, బీజేపీ మీద కేంద్రంలో కాంగ్రెస్ మీద అలా. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు నేను చెప్పేది ఏమంటే, ఇంతకుముందు ఇద్దరు మాట్లాడేటప్పుడు విశ్లేషకులు మన బ్రదర్ చెప్పారు, ఇప్పుడు రాజ్యసభలో కూడా ఇప్పుడు టెండూల్కర్కి ఇచ్చారు, ఉపయోగం లేదు అన్నది ఇప్పుడు వారు చెప్పారు, రాష్ట్ర ప్రజలకంతా తెలిసిండేదే, దేశ ప్రజలకు కూడా తెలిసిండేదే. కానీ నేనేమంటున్నానంటే భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉండి మంచి ఆలోచన విధానాలు ఇచ్చే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వారు డబ్బులు ఇవ్వలేరు కదా ఈ పార్టీలకి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ డబ్బులు ఇస్తే ఇచ్చారు ఆయనకి, డబ్బులు అంటే వాళ్ళ గొప్ప కోసం. నేను చెప్పేది పార్టీ గొప్ప కోసం. మేము టెండూల్కర్కి ఇచ్చాము అంటే ఏదో గొప్పగా ఉంటుంది కదా వాళ్ళకని, లేదంటే ఇంకొకటి డబ్బులకు, ఆర్థిక నేరగాళ్లకు. ఇటువంటి పెద్దల సభను చర్చించేటప్పుడు మంచి విధి విధానాలు తీసుకుపోయి భారత రాజ్యాంగంలో మంచి చారిత్రాత్మకమైన మార్పులు తెచ్చేటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఇవ్వలేకపోతున్నారు. ఏమంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రెజర్ వల్ల. దీన్ని ఒకటే కాదు, బీజేపీ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల వారు కూడా చూసుకొని దానిలో వాళ్ళకు రావాల్సిన ఏదో అమ్ముకోకుండా, వాళ్ళకు రావాల్సిన దాన్ని ఏదో గొప్పకు పోకుండా ఇటువంటి ఆర్థికంగా మన భారతదేశాన్ని పైకి బాగా మంది అత్యున్నత స్థానానికి తీసుకుపోయి ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు పార్టీలు. ఎందుకు అని ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ రోజు మంచి అంశం వచ్చింది. ఇటువంటి ఆర్థిక నేరగాళ్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు అబౌట్ బీజేపీలో నుంచి లెక్కేస్తే 99 మందికి 27 మంది ఏమో ఉన్నారు వాళ్ళు కూడా కేసులు. ఇంతకుముందు చెప్పారు, కొంతమంది మీద కేసులు నడిచిండొచ్చు, కొంతమంది మీద నడుస్తా ఉండొచ్చు, కానీ కొంతమంది అభియోగాలు ఉండొచ్చు, కొంతమంది నిజ నిర్ధారణలు కూడా కొంతమంది అయ్యాయి. అటువంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అటువంటి వారిని కూడా తీసేయాల్సిన అవసరము, ఆవశ్యకత బీజేపీ వారికి ఉంది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అబౌట్ 99 దాంట్లో 27 వాళ్ళు ఉన్నారు. 20 మన కాంగ్రెస్ లో 22 అంటే 12 మంది ఉన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ 2, టీడీపీ వాళ్ళు లేదని అన్న నాయుడన్న బాగా సంకలు గుద్దుకుంటా ఉంటాడు. కాకపోతే వాళ్ళు కూడా నేరగాళ్ళు అయితే ఎక్కడైనా సరే ఈ ఆర్థిక నేరగాళ్లను తీసేసేటువంటి పరిస్థితి భారతదేశంలో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు. అటువంటి తీసుకున్నప్పుడే ఇటువంటి పెద్దల సభ కన్నా కనీసం మనము ఎంపీ స్థానాలు ఇస్తుంటాం, అవి ఎవరు ఏమికిచ్చినా కూడా ఈ పెద్దల సభను తీసుకుపోయేటప్పుడు మాత్రము డబ్బు గాని పక్కన ఇంకొక గొప్పలకు పోకుండా మంచి మేధావులు ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఓకే, అంటే అది అన్ని పార్టీలు, అంటే వైఎస్ఆర్సీపీ కూడా మేధావులకే అవకాశాలు ఇవ్వాలి, మేధావులకు అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు జనసేన అంటే ఇంకా రాజ్యసభ లేదు, జనసేనకి ఇంకా రాజ్యసభ సభ్యులను ఎవరిని సెలెక్ట్ చేయలేదు కాబట్టి, తెలుగుదేశం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీకే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, బీజేపీకే రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి, సో రాజ్యసభ అవకాశం ఇచ్చే వారిని వారి దగ్గర సూట్ కేసులు పార్టీ అధిష్టానాలు తీసుకోకుండా, అలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా, కార్పొరేట్ శక్తులను ఎంకరేజ్ చేయకుండా, సో ప్రజల కోసం సమాజం కోసం పనిచేసే వారిని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు జనసేనకు లేరు అన్నారు, అవకాశం ఇస్తే వారు ఇంతకుముందు ఏం చెప్పారు, వంశపారంపరంగానే పక్కన ఎవరు ఉండకూడదు అంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి వారి పెద్దన్నని తీసుకొని వచ్చి పెట్టేస్తారు. ఆయన కూడా సమాజానికి సేవ చేసిన వ్యక్తులే కదా. సమాజానికి సేవ చేసిన వ్యక్తులు వేరే. ఇప్పుడు ఒకటి సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తి కంటే ఆర్థికంగా, సామాజికంగా మన భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి పిలుచుకుపోయే మేధావులు కావాలి. ఎవరు మీ దృష్టిలో మేధావులు అంటే? మేధావులకి సమాజ సేవ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. వాళ్ళంతా సమాజ సేవ చేసే వాళ్ళంతా మేధావులు కాదు, సమాజానికి సేవ చేస్తున్నారు. వల్ల ఇప్పుడు వీరు చేసిన సేవ కంటే వారికి సమాజంతో ఆదాయం వచ్చిండేది ఎక్కువ ఉంది వీళ్ళకి. ఇప్పుడు మనం టికెట్, మన సినిమా చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది, అట్లా కాదు. సమాజ సేవ అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేసి వాళ్ళ యొక్క ఆస్తులను కరిగబెట్టుకొని
దేశానికి సేవ చేసిన వాళ్ళు ముందు కాలంలో చాలా మంది ఉన్నారు. మనం ఇప్పుడు వాళ్ళందరినీ విస్మరించి ఎవరెవరినో ఏదో నాకు పేరు గుర్తు రావట్లేదు. రిలయన్స్ సంస్థలకి చెందినటువంటి భాగస్వామి అయినటువంటి ఎవరికో జగన్మోహన్ రెడ్డి పరిమళ అత్వాని గారు అనుకుంటా. మరి ఆయన ఏమి సేవ చేశాడని మీరు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు, ఆయన దగ్గర ముడుపుల కోసమా అని మీ సురేంద్ర నాయుడు గారు అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు సమాధానం? సురేంద్ర నాయుడు అడిగినప్పుడు చెప్తాను. మీరు సురేంద్ర నాయుడు కంటే మీరే ఒకళ్ళ తప్పుచ్చుకొని మీరు అడిగితే ఏదో వాళ్ళ ట్యాగ్ మీరు వేసుకున్నట్టు ఉంటుంది. ఏం బ్రహ్మనాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు అడిగితే పరిమళత్వాని గారు ఎవరు, ఆంధ్రప్రదేశ్ ఆయన ఏం సేవ చేశాడని ఆయనకి ఇచ్చారు పెద్దల సభలో అవకాశం మీ పార్టీ తరపు నుంచి? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకటే చెప్పా, అన్ని పార్టీలు ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పా. నా పార్టీ నుంచి నన్ను క్వశ్చన్ చేసుకోముందు బీజేపీ వాళ్ళు 27 మందికి ఎందుకు ఇచ్చారు, ఆర్థిక నేరగాళ్ళకి కానీ ఇట్లా కేసులు ఉన్న వాళ్ళకి కానీ ఎందుకు ఇవ్వగలిగారు, ఇప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, బీజేపీ రాష్ట్రం బీజేపీ పరిపాలిస్తుంది కేంద్రంలో, వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మోడీ గారి పైన. ఒకరు పైన పరిపాలించే వాళ్ళు యథా రాజా తదా ప్రజ అని పైన పరిపాలించేవాడు కరెక్ట్ ఉంటే మిగతా వారు కూడా అందరూ కరెక్ట్ ఉంటారు. అది లేనప్పుడు ఏమైపోతుంది, అది లేనప్పుడు ఏమైపోతుంది, అంతా కూడా ఇదే అంత ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరు సాచాలు ఏం లేరు, కానీ సాచాలు ఉండాలని కోరుకుంటున్నా నేను. ఏం చెప్పినా దానికి 10 పేర్లు చెప్తా నేను, కానీ సాచాలు ఎక్కడా లేరు. ఆ సాచాలు నేను ఒక్కటి చెప్తా, ఒక్కటి బ్రహ్మనాయుడు గారు లాస్ట్. ఈ రోజు ఇప్పుడు నేను ఆన్ ది వేలో ఉన్నా, అన్నకు నాయుడు నాకు తెలిసి ఉంటుంది. పల్లమనేరు ఎక్స్ఎమ్మెల్యే టిసి రాజన్ గారు వారు ఈ రోజు చనిపోయారు, వాళ్ళని చూసేదానికి వెళ్లి వస్తున్నా. 1967 వ్యక్తులు స్వాతంత్ర సమరయోధుడు 108 ఏళ్ళు రావాలని కోరుకుంటున్నా. వస్తే వారి ఆత్మకు